రెండు గ్రామాల మధ్య చిన్న కల్వట్టు ఉండటం వల్ల కొద్దిపాటి అలుగు ద్వారా వచ్చే నీళ్లకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామానికి రాకపోకలు స్తంభించిపోతాయి. కాగా తన పొలము కోతకు గురి అవుతోందని ఓ రైతు కల్వట్టు పైపుకు అడ్డముగా బండరాలు వేయడంతో సీతాపేట గ్రామానికి 2 రోజులు రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతాపేట గ్రామానికి 2 రోజులు రాకపోకలు నిలిచిపోవడంతో నానా తిప్పలు పడ్డారు. అలుగు ద్వారా వచ్చే నీటి కల్వట్టుకు దర్పల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బండరాలు వేయడంతో నీటి ప్రవాహం కల్వట్టు పైనుండి పారటంతో 2 రోజులు ఇబ్బందులు పడ్డామని సీతాపేట గ్రామానికి చెందిన లొక్కిడి రాములు తహసీల్దార్ ఎంపీడీఓ దృష్టికి తీసుకొచ్చారు. రాకపోకలకు అంతరాయం కలిగించిన వ్యక్తిపై చర్యలు తీసుకొని కల్వట్టుకు అడ్డముగా వేసిన బండరాలు తొలగించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బుజ్జన్న, గూండ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. ఎంతవరకు ధర్మం వివరాలు తీసుకోవాలి. మాట్లాడదు బాగా నువ్వు ఉన్నప్పుడు నా బాగా సంతోషం పోయి వంద మంది చెప్పాను. సీతాపేట దర్పల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. సీతాపేట దర్పల్లి మధ్యలో ఉన్న కల్వాట్ బద్రిమామలలో నిన్న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాకపోకలు బంద్ అవ్వడం కారణం ఇక్కడ ఉన్న రైతు కరక భోజన కల్వాట్ బొంగులను మూసేయడం జరిగింది. అందువలన బ్రిడ్జి మీదకి అంతర్యం కలిగింది పబ్లిక్కు నీళ్ళు. అయితే ఆయన ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ ఆయన పొలం సైడ్ కాకుండా ఇటు మినీ పార్క్ సీతాపేటకు సంబంధించి మినీ పార్క్ చేస్తే దాని మధ్యలో ఉన్న చెట్లన్నీ తీసేసి అక్కడ ఉన్న చేస్త నిరుగొట్టి అక్కడ డ్యామేజ్ చేసిండు. ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు. ఆయన సొంత పనులు ఏదైనా ఉంటే తను చేసుకోవాలా, కానీ ప్రజలకు ఇబ్బంది చేసే పని చేస్తే బాగుండదు. ఈ 2 ఊర్ల మధ్యలో ఇది సిచ్చు పెట్టినట్టు అవుతుంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్న దర్పల్లి ప్రజలకు, సీతాపేట ప్రజలకు విషయం ఏంటంటే నేను అంతరం ఎక్కువ కలిగింది, హాస్పిటల్లో ఇబ్బంది అయింది, చెరువు కట్టల మిక్కలు పోవడం జరిగింది. దీనివలన ఇక్కడ దయచేసి దర్పల్లి వీడియోస్ కానీ సీతాపేట వీడియోస్ కానీ దీన్ని చూసి గమనించి ఇక్కడ జేసీబీతో ఇది బొంగులను తెరదీయగల ఈ సమస్యను ఎంఆర్ఓ దృష్టికి, ఇరిగేషన్ ఏ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ చూసిండ్లు ఇక్కడ ఈ పైపులు తెరయకపోతే మళ్ళీ మున్ముందు ఎందుకంటే వర్షాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. దయచేసి సీతాపేట వీడియోస్ దర్పల్లి వీడియోస్ వచ్చి గమనించగలరు.